పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మా ప్రియతమ నాయకుడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారము మీరు ప్రతి ఇంటికి తిరగాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా తిరిగిందో ఆ విధంగా ప్రతి ఇంటికి తలుపు తట్టాలి. ప్రతి ఇంటికి మరి కారు యొక్క విలువ గురించి చెప్పాలి. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత చదువులు IPS చదివి మరి ఇంకా 7 ఏళ్ళు సర్వీసు ఉండగానే మరి రాజీనామా చేసి మరి ప్రజాసేవకి అంకితం తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అటువంటి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. దానిలో భాగంగానే ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు వివరిస్తూ ఈరోజు మేము ఈ ప్రచారం చేయడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారెంటీల పేరుతోటి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గ్యారెంటీ ఏదో అమలు లేదు. ఏదైతేనంటే ఒకటి RTC బస్సులు ఉచిత ప్రయాణం తప్ప 500 గ్యాస్ సిలిండర్ కానీ, మరి రైతు రుణమాఫీ కానీ, రైతులకు బోనస్ కానీ, 500 బోనస్ కానీ, మద్దతు ధర మీద బోనస్ కానీ, మరి ఈ పిల్లలకు ల్యాప్టాప్ కానీ, మరి షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ, మరి ఏవి ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు. వాళ్ళు ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టే వాళ్ళే తిరిగి చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయినసారి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. వాళ్ళతోటి మెడలు వంచి ఇప్పేనికనే మీరు ఈసారి గారి గుర్తుకు ఓటేస్తారంటే తప్పకుండా మేము ప్రజల తరఫున పోరాటం చేసి వారు ఏదైతే హామీలు ఇచ్చే వరకు వాళ్ళ వెంబడి పడతామని చెప్పేసి ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 1000 సంవత్సరాలు అధికారంలో కొనసాగినప్పటికీ మరి ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏవి కూడా చేసినటువంటి పాపాన పోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చిండు. ప్రధానంగా మరి గతంలో మనకు చెరువులు కుంటలుల్లో నీళ్లు లేకుండా మరి అవన్నీ కూడా పాడుపడిపోయినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని మిషన్ కాకతీయ సందర్భంగా మరి వాటన్నిటిని దురస్తు చేసి ఈరోజు మొత్తం రాష్ట్రం అంతటా కూడా చెరువులను నింపడం కానీ మరి చెరువుల దురస్తు చేయడం కానీ జరగడం జరిగింది. అదేవిధంగా మరి వ్యవసాయానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి కెనాల్స్ ఏర్పాటు చేసి నీళ్లు తీసుకొచ్చేసి ఈరోజు రైతులకు అందరికీ కూడా మరి కన్నుల పండుగ మరి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటూ సస్యశ్యామలంగా బతుకుతున్నటువంటి సందర్భం. అదే కాకుండా ఈరోజు వనపర్తిలో కూడా నిరంజన్ రెడ్డి గారు మరి మనకు 3 దిక్కుల 3 చెరువులు ఉంటే ఆ 3 చెరువులను కూడా ఈరోజు ఎంతో కష్టపడి వాటన్నింటినీ కూడా ఒక రూపుకు తీసుకొచ్చేసి ఈరోజు మరి నీళ్ళ యొక్క అంటే వాటి యొక్క ప్రాముఖ్యతను కాపాడుకుంటూ మరి ఈరోజు రైతులకు కానివ్వండి, అదేవిధంగా మరి పశుపక్షాదులకు కానివ్వండి, అదేవిధంగా చేపలు పట్టుకునే వృత్తి వారికి కానివ్వండి, అందరికీ కూడా గొర్రెల కాపర్లకు కానివ్వండి, అన్ని పశుపక్షాదులకు కూడా నీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా వనపర్తిలో మరి ఈ యొక్క రోడ్ల విస్తీర్ణం కొరకు చాలామంది చాలా వాగ్దానాలు చేసుకుంటూ వచ్చినటువంటి నాయకులు మనకు ఉన్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేసి ఈరోజు ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పాపాన పోలేదు. నిరంజన్ రెడ్డి గారు మరి ధైర్యం చేసి చొరవ తీసుకొని ఈరోజు వనపర్తి ప్రజలు నన్ను ఇబ్బందికి గురి చేశారని అనుకున్నా పర్వాలేదు, కానీ ప్రజలకు సౌకర్యంగా ఉండాలి, మరి అదేవిధంగా యాక్సిడెంట్లకు దూరంగా ఉండాలనేటువంటి సంకల్పంతో సత్సంకల్పంతో వారు ఈరోజు ఎంతో శ్రమ కూర్చి ఈరోజు వనపర్తి పట్టణంలో రోడ్ల వెడల్పును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ మరి మిగతా కార్యక్రమాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు కాలేజీలు కానివ్వండి, మరి నర్సింగ్ హోమ్లు కానివ్వండి, అదేవిధంగా ఫిషరీస్ కళాశాలలు కానివ్వండి, రకరకాలైనటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏవీ లేవు అనేటట్టు లేకుండా వనపర్తి పట్టణానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిండ్రు. అలాంటి సందర్భంగానే ఈరోజు మనకు ఒక మంచి వ్యక్తిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు IPS ఆఫీసర్ను మరి వారి కాలపరిమితి ఇంకా సర్వీస్ కాలపరిమితి ఇంకా ఉన్నప్పటికీ కూడా వారు వాళ్ళ యొక్క జీతాలను కానీ వాళ్ళ శాలరీస్ కానీ వాటన్నిటిని కూడా తెచ్చేసి ఈరోజు ప్రజాసేవ చేయాలి. మరి ఈరోజు ఈ నాగర్ కర్నూలుకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ఫండ్స్ వస్తావో వాటన్నింటినీ తీసుకొచ్చేసి ఈ నాగర్ కర్నూలు అభివృద్ధి కొరకు కృషి చేయాలన్నటువంటి సంకల్పంతో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందున్నారు. మరి వారికి చేయూతగా కేసీఆర్ గారు మరి అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలు కుడి భుజం ఎడమ భుజంగా ఈరోజు అందరు కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి మనకు మాచర్ల నుంచి రాయచూరు నుంచి మాచర్ల వరకు బ్రాడ్ గేజ్ కానివ్వండి, అదేవిధంగా
మనకు కావాల్సినటువంటి సెంట్రల్ ఏవైతే ఈ ఇండస్ట్రియల్స్ ఉన్నావో వాటన్నిటి కూడా తీసుకురావడానికి ఆయన కృషి చేస్తారని చెప్పి అందరికీ మరి మేధావి కనుక ఎక్కడెక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా వారికి సంబంధాలు ఉండే కనుక ఏ కార్యక్రమాలు కావాలనుకున్నా వనపర్తి పట్టణానికి అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి తీసుకురాగలనే సత్తా వారికి ఉంది కనుక అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఈరోజు అవతల పార్టీ వాళ్ళు దాదాపు మల్లు రవి గారు 2 సార్లు మనకు పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఈ యొక్క నాగర్ కర్నూలు అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదు, ఎలాంటి ఇండస్ట్రియల్ తీసుకురాలేదు. అదేవిధంగా ఈ రైల్వే లైన్ పైన కూడా ఏనాడు కూడా పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురాలేదు కనుక ఈరోజు మనకు మన ప్రవీణ్ కుమార్ గారు మరి దళిత బిడ్డ, అదేవిధంగా ఈరోజు హాస్టల్స్ కానీ వాటన్నిటి కూడా ఎంతో డెవలప్మెంట్ చేసిండు, పిల్లలను మంచిగా తీర్చిదిద్దేసిండు. అదే రకంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గాన్ని కూడా పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దాడనేటువంటి అందరికీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది కనుక దయచేసి అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసేసి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కానీ గెలిపించాలని చెప్పి మేము వనపర్తి బీఆర్ఎస్ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.